దేశాల మధ్యన అయితే మాత్రం సముద్రంలో బార్డర్లు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది. కానీ ఈరోజు పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాకి అలాగే విజయనగరం జిల్లాకి ఒక బార్డర్లో ఏర్పాటు అయితే మాత్రం ఈరోజు విజయనగరంలో ఉన్నటువంటి మత్స్యకారులను ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి రావద్దంటూ ఈరోజు వాళ్ళపై అయితే ఆంక్షలు విధిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆ మత్స్యకారుల సంఘాలంతా కూడా ఈరోజు భారీ ఎత్తున అయితే మాత్రం ఈరోజు కలెక్టర్ గారికి అయితే విన్నవించుకోవడానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, వాళ్ళ సమస్యలు ఏంటి అని వాళ్ళ మాటలోనే అడిగి మరిన్ని సమస్యలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు చెప్పండి స్వామి, అసలు ఏం జరిగింది ఏంటి ఈ రోజు విజయనగరం జిల్లాకి శ్రీకాకుళం జిల్లాకి మత్స్యకారుల మధ్య ఏంటి గొడవలు, ఏం జరుగుతుంది? యథాతథంగా ఎప్పుడు వెళ్ళే విధంగా వేట కోసమని శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలోకి మనం వెళ్ళారు. 8, 9 తారీఖుల్లో 8వ తారీఖు ఒక బోట్ని, 9వ తారీఖు ఒక బోట్ని బోట్లోకి ఎక్కిసి దౌర్జన్యంగా వాళ్ళు కొట్టి అక్కడ ఏదైతే మత్స్య సంపద వాళ్ళు తీసుకోవడం జరిగింది. గతంలో జరిగినప్పుడు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని రీచ్ వాళ్ళు చర్యలు తీసుకున్నామన్నారు. ఆ చర్యలు తీసుకుంటే ఈరోజు వీళ్ళు అడ్డగించారు. కాబట్టి ఇప్పుడు కఠినమైన చర్యలు ఏదైతే మాకు యాక్ట్ ఉంది, ఎంఎఫ్ఆర్ యాక్ట్ ప్రకారంగా సముద్ర జలాల్లో మీరు చెప్పినట్టుగా ఎక్కడైనా యాడ్ చేయొచ్చు. మన భారతదేశంలో రిజిస్టర్డ్ బోట్స్ ఉన్నాయి, అన్ని కూడా రిజిస్టర్డ్ బోట్లు ఉన్నాయి. ఈ బోట్లు అడ్డగించడానికి లేదు. అలా దౌర్జన్యం చేయడం వల్ల మా హక్కులు హరిస్తున్నారు. కాబట్టి మాకు జీవనోపాధి ఇంకోటి లేదు. మేము కూడా ఎవరు అడ్డుకోవట్లేదు జిల్లాలో ఫిషింగ్ చేసి. కాబట్టి తక్షణమే వాళ్ళ బోట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఎటువంటి మత్స్యశాఖ వచ్చినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా రద్దు చేస్తేనే ఈ చర్యలు అరికడతాయి. కానీ ఇలాగే తూతు మంత్రంగా చేస్తే మనం అరికట్టం. దీనివల్ల ఇప్పుడు ప్రథమంగా ఈరోజు వచ్చాం తప్పితే కానీ భవిష్యత్తులో కార్యక్రమాలకి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేమందరం కూడా రోడ్డు ఎక్కువ పరిస్థితి వస్తుంది. ఈ తాలూకు సమస్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల వారికి దీన్ని వ్యాపిస్తుంది. ఎందుకంటే ఈ జిల్లాలో అడిగితే ఇంకో జిల్లా అడుగుతారు, ఇంకో జిల్లా అడుగుతారు. కాబట్టి దీనికి పూర్తి చర్యలు తీసుకొని ఏదైతే హక్కు ఉందో అందరూ కూడా హక్కు కల్పించి మా జీవనోపాధి తోడ్పడతారని కోరుతున్నాం. ముఖ్యంగా సముద్రం మీద వేటే మాకు జీవనాధారం అని చెప్పి ఈ పత్రికగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అసలు ప్రధాన సమస్యలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రభుత్వం మత్స్యకారుల కోసం అని చెప్పేసి రిజిస్ట్రేషన్స్ పెట్టారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు సముద్రంలో వేట చేసే హక్కు కల్పిస్తున్నామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ ఎంఎఫ్ఆర్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి మత్స్యకారుడు సముద్రంలో ఎక్కడికి వెళ్ళినా వేట చేసుకునే అధికారం ఉంది. కాబట్టి ఈ మత్స్యకారులు వేట చేసుకునే టైంలో శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు మా 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 మత్స్య సంపదను వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారని చెప్పేసి దౌర్జన్యంగా మా మత్స్యకారులు అటకాయించి కొట్టి మేము వేటాడే మత్స్య సంపదను వాళ్ళు దోచుకుంటున్నారు. అది పనిగా వాళ్ళు పెట్టుకొని మేము వేటాడితే వాళ్ళు తీసుకొని వాళ్ళ లాభం పొందుతున్నారు. కాబట్టి ఇలాంటి అరాచకాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అరికట్టి మా మత్స్యకారులకి న్యాయం చేసి మా మత్స్యకారుల జీవనోపాధిని పెంపొందింపు చేస్తారని చెప్పేసి పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. రైట్, మీరు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? అసలు శ్రీకాకుళం మత్స్యకారులకి విజయనగరం మత్స్యకారులకి మధ్య సంబంధాలు ఏంటి, ఏమున్నాయి? ఉరవలకా నుంచి విశాఖపట్నం నుంచి చింతపల్లి నుంచి విజయనగరం జిల్లా వాళ్ళు అక్కడ పారాతిప్పు దాకా ఫిషింగ్ చేయడం అవుతుంది. పారాతిప్పుతో ఫిషింగ్ చేస్తే ఎప్పుడు వేనాడో అడ్డుకోవడం కానీ కొట్టడం కానీ చేపలు లాక్కోవడం కానీ జరగలేదు. ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో కళ్లింగపట్నం, గుప్పడపేట, గెద్దరపాడు, మంచినీళ్ళపేట వాళ్ళు వెళ్ళి వీళ్ళు పట్టుకుని చేపలు లాక్కోవడము, వీళ్ళు ఇంజిన్లు ఇరిపియడము, వీళ్ళు సామాన్లు లాక్కోవడము, వీళ్ళు 10 కొండలు లీడ్లు విసిరేయడము, దౌర్జన్యం చేయడము, వీళ్ళైతే తెప్పలు ఇడ్చుకెళ్ళిపోయి వాళ్ళు రావిళ్ళు కట్టడం జరుగుతుంది. గత సంవత్సరం వల్ల పిసల చేయడంతో శ్రీకాకుళం జిల్లాలో బాధలు పడి నానా ఇబ్బందులు పడి మాట్లాడుకొని తగులుపడి కొన్ని షరతులు పెట్టాము. ఆ షరతుల ప్రకారం జిల్లా ఫిషరీస్ ఏడీ గారు ఏంటన్నారంటే మీ వృత్తి మీరు చేసుకోవచ్చు, అడ్డంకి రైట్స్ లేదు అని చెప్పారు. అలాగని ఈ సంవత్సరం మా వాళ్ళు వెళ్తే తెప్పల్లో చేపలు లాగేసుకొని తెప్పల్లో సామాన్లు తీసుకొని కొట్టడం జరిగింది. కలిగి పట్టపోళ్ళు, గెద్దలపాడోళ్ళు. అందు గురించి మా మత్స్యకారులు జడిచిపోయి భయపడిపోయి 10 రోజులు చేటకాలకంట ఇలాగైతే మనం బతకలేమని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి ఇవన్నీ తెలుగుపరచాలని బయలుదేరేసి మేము కలెక్టర్ గారి దృష్టిలోకి వచ్చాం. మీరు చెప్పండి. నా పేరు దాసు చింతపల్లి. మేము మత్స్యకారుల కోసము, అంటే మా అందరం మత్స్యకారులము ఈ మత్స్య సంపద కోసం బయటికి వెళ్ళవలసిన కారణం ఒకటి ఉంటుందండి. ఎందుకంటే ఈ విజయనగరం జిల్లాలో శ్రీకాకుళం జిల్లా బోర్డర్లో ఎక్కువ మందుల కంపెనీలు ఉండడం వల్ల మా మత్స్య సంపద తగ్గిపోయి మేము దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. ఆ కారణం దూర ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ వాళ్ళు మమ్మల్ని అడ్డుకొని నానా ఇబ్బందులు పెట్టి మా మత్స్య సంపద తీసుకొని రకరకాలైన మా పరికరాలన్నీ తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము అంత దూరం వెళ్ళడానికి కారణం కూడా మా దగ్గరలో ఉన్న మత్స్య సంపద అంతా తగ్గిపోయింది. ఈ కెమికల్ కంపెనీల వల్ల, ఆ పొల్యూషన్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దగ్గరలో మత్స్య సంపద లేక దూరంగా వెళ్ళి బతకవలసి వస్తుంది. కాబట్టి ఈ కారణం చేత అక్కడ వాళ్ళు అడ్డుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా రకాలుగా హింసించి కొట్టి
బాధలు పెట్టి కూడా మా తాలూకు మత్స్య సంపదని లాక్కొని మమ్మల్ని నిరాశలు చేసి ఇప్పటికి 4 దినముల నుంచి వేటకి వెళ్ళకుండా వెళ్తే భయము, దగ్గరలో పడితే చేపలు దొరకవు, దూరం వెళ్ళాలంటే వాళ్ళు అడ్డుతున్నారు. మా జీవనోపాధి కోసము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్ళి తగు పరిష్కారము చూపించి మాకు మా మత్స్యకారులందరికీ కూడా న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చూసాం కదా, ఒకటే చెప్తున్నారు. ఏదైతే వాళ్ళ సమస్యలు అయితే మాత్రం తీవ్రంగా ఉన్నాయంటే తెలుస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదైతే ఎక్కడైనా సరే ప్రధానంగా చూసుకుంటే సముద్ర మార్గంలో సముద్ర జలాలు అయితే మాత్రం ఈరోజు దేశాలకి మధ్యన అయితే మాత్రం ఇటువంటి సమస్యలు అయితే ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా విజయనగరం జిల్లాలో అలాగే శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఇక్కడే ఓన్లీ మత్స్యకారులకి మధ్య గొడవలతో ఈ రోజు సముద్రాన్ని 2 భాగాలుగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మాకు సముద్రం మీద జీవనాధారంగా మేమైతే జీవిస్తున్నాం, మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు పెడితే ఎలానే మరొక పక్కం మొరపెట్టుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇటువంటి తగువులు ఇటువంటి చర్యలన్నీ కూడా పూర్తిగా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా వ్యాప్తి చెందే అవకాశాలు కూడా ఇటువంటిని స్టార్టింగ్లోనే కనుక అణచివేయకపోతే ఇదంతా ఉద్రిక్తత కూడా దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక పక్క చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే కంపెనీలు అయితే ఎక్కువ ఉన్నాయి, కంపెనీలు ఎక్కువగా ఉండడంతో ఆ సముద్ర జలాలు అయితే మాత్రం చుట్టుపక్కల కూడా కొల్యూషన్ అవడంతో అక్కడైతే మత్స్య సంపద అయితే లేకపోవడం కారణంగానే మేము దూరంగా వేటకి వెళ్ళవలసి వస్తుంది. ఆ క్రమంలోనే శ్రీకాకుళం సమీపంలో ఉన్నటువంటి ఆ సందర్భంలో వేటలైతే మాత్రం కొనసాగిస్తే ఇక మాత్రం ఆ ప్రాంతానికి చెందినటువంటి మత్స్యకారులంతా కూడా మమ్మల్ని మా పైన అయితే చర్యలు చేసుకుని మాపై దాడులు చేస్తున్నారని చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. మా పైన అయితే జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని అయితే మాత్రం ఈ రోజు విజయనగరం జిల్లా కలెక్టర్కి అయితే మాత్రం మొరపెట్టుకోవడానికి వచ్చామని మరొక చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.